బాలసుబ్రహ్మణ్యం విగ్రహం ఏర్పాటు చేయొద్దు అంటూ కూడా ఆయన తెలంగాణ గీతాన్ని కూడా పాడడానికి నిరాకరించారు. డబ్బులు తీసుకున్న తర్వాత కూడా తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా తెలంగాణకు సంబంధించినటువంటి పాటను ఆలపించాలని కోరినప్పుడు ఆయన నిరాకరించారు అంటూ కూడా పలువురు కూడా అభిప్రాయపడుతున్నారు. మరోవైపు చూసుకుంటే ఆంధ్ర వ్యక్తి అయినటువంటి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం విగ్రహం అది ప్రధాన తెలంగాణ సాంస్కృతిక కార్యాలయం అయినటువంటి రవీంద్ర భారతిలో ఎలా ఏర్పాటు చేస్తారు అంటూ కూడా కొంతమంది ప్రశ్నిస్తున్నారు. మరికొంతమంది చూస్తే ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ప్రాంతాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, కులాలకు అతీతంగా సంగీత ప్రపంచాన్ని ఎంతో ఆకర్షించారు కాబట్టి ఆయన విగ్రహం తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటు చేయడంలో ఎటువంటి ఇబ్బంది లేదు అని మరికొంతమంది అభిప్రాయపడుతున్నప్పటికీ కూడా అటు తెలంగాణ నిజంగా తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు పెట్టింది పేరైనప్పుడు రవీంద్ర భారతిలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం విగ్రహం ఏర్పాటు చేయడం శూన్యమని కూడా తెలంగాణ ఉద్యమకారులు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వంపై తిరుగుబాటుకు తిరుగుతున్నారు. ఏదైతే పక్క రాష్ట్రాల కళాకారులను ప్రోత్సహించే దిశగా రేవంత్ సర్కారు ముందుకెళ్తుందంటూ కూడా మండిపడుతున్నారు. మరోవైపు చూసుకుంటే తెలంగాణ రాష్ట్రంలో ఎంతో మంది ఉద్యమ గాయకులు ఉన్నారు. మరొకవైపు చూసుకుంటే అందశ్రీతో పాటు ఎంతో ఉద్యమ గీతాలతో తన గేయాలతో అలరించినటువంటి గద్దరు కూడా ఉన్నారు. అంటే అందశ్రీ, గద్దర్ లాంటి గొప్ప గొప్ప గాయకులు ఉన్నటువంటి మన రాష్ట్రంలో అసలు ఈ బాలసుబ్రహ్మణ్యం విగ్రహం ఏర్పాటు చేయడం అసలు అవసరమా అంటూ కూడా ప్రశ్నిస్తున్నారు. ఇవాళ ఆయన జయంతి సందర్భంగా ఆయన విగ్రహం ఏర్పాటు కూడా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేసుకుంది. ఏదైతే ఆయన కుటుంబ సభ్యుడికి సంబంధించినటువంటి శుభలేఖ సుధాకర్ కూడా ప్రభుత్వాన్ని ఆహ్వానించి విగ్రహానికి కూడా ఏర్పాట్లు పూర్తి చేశారు. ప్రస్తుతం విగ్రహం కూడా రవీంద్ర భారతిలో ఆవిష్కృతమైంది. మరి ఈ నేపథ్యంలో అటు కొంతమంది రాజకీయ నాయకులు కూడా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం విగ్రహ ఆవిష్కరణపై రాద్ధాంతానికి దిగుతున్నారు. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం తెలంగాణ ద్రోహిగా, తెలంగాణకి కనీసము ఉద్యమ రచన చేయమంటే కూడా నిరాకరించినటువంటి వ్యక్తిని రవీంద్ర భారతిలో పెట్టడం ఏంటి? అంతగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము కళాకారులను కావచ్చు, గానగాంధర్వులను సత్కరించాలనుకుంటే, సన్మానించాలనుకుంటే ఆ దశలో ఉన్నటువంటి మన తెలంగాణ రాష్ట్ర గీతం ఆలపించినటువంటి అందశ్రీ కావచ్చు, ఆ తర్వాత ఉద్యమ గాయకుడిగా, విప్లవ గాయకుడిగా పేరున్నటువంటి గద్దర్ కావచ్చు, ఇటువంటి వారి విగ్రహం ఏర్పాటు చేయడం మేలు అంటూ కూడా హితవు పలుకుతున్నారు. మరోవైపు చూసుకుంటే తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కూడా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం విగ్రహ ఆవిష్కరణ రాద్ధాంతంపై స్పందించారు. ఏదైతే ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఉద్యమ సమయంలో తెలంగాణకి సంబంధించిన గీతాలు పాడలేదు కానీ ఆయన విగ్రహాన్ని ఎందుకు పెడుతున్నారు? నిజంగానే దీన్ని వ్యతిరేకిస్తున్న వారితో పాటు నేను కూడా వ్యతిరేకిస్తాను, ఖచ్చితంగా వ్యతిరేకిస్తున్నా, తెలంగాణ ఉద్యమకారుల పక్షాన నేను కూడా పోరాడతాను అంటూ కూడా కల్వకుంట్ల కవిత కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నారు. మరి ఈ నేపథ్యంలో మరికొంతమంది అభిప్రాయం చూసుకుంటే ఎస్పి బాలసుబ్రహ్మణ్యం అటు ప్రాంతాలకు అతీతంగా ఎన్నో పాటలతో సంగీత ప్రపంచంలో ఎన్నో సంచలనాలు సృష్టించినప్పటికీ కూడా అటు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ఒక వ్యక్తి అవసరమైతే అక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆయనకి ఒక రోడ్డుకున్నటువంటి రోడ్డు మార్గం మీద కూడా ఆయన పేరు పెట్టి గౌరవం ఇచ్చింది. అటువంటి పనులు చేయాలి కానీ ఏదైతే తెలంగాణ ముఖ్య కళాకారులు ఉన్నప్పటికీ తెలంగాణలో సాంస్కృతిక కార్యక్రమాలకు సంబంధించి ఎంతో మంది గాయకులు, కవులు ఉన్నప్పటికీ కూడా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం విగ్రహం తెలంగాణ రాష్ట్రంలో అవసరం లేదు అంటూ కూడా మరికొంతమంది తేల్చి చెప్తున్నారు. మరి నిజానికి చూసుకున్నట్టయితే ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఓ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించినప్పటికీ సహజంగా సంగీతం పైన మక్కువతో ఆయన సంగీత ప్రపంచంలోకి అడుగు పెట్టారు. ఈ నేపథ్యంలో ఆయన తెలుగు భాషలోనే కాకుండా ముఖ్యంగా అటు అన్ని భాషలలో కూడా మనం ముఖ్యంగా చూసుకుంటే దక్షిణాది రాష్ట్రాలలో, దక్షిణాది భాషలలో కూడా ఆయన తన పాటలతో ఎంతో ప్రత్యేకతను సంపాదించుకున్నారు. ఎస్పీబీ అంటేనే అటు సంగీత ప్రపంచంలో గుర్తుండిపోయే పేరుగా కూడా, చిరస్థాయిగా నిలిచే పేరు కూడా ఎస్పీబీ ఖ్యాతి మనకు ఉంది. కానీ ఈ నేపథ్యంలో చూసుకుంటే తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు కేవలం ఆయన ఉద్యమ గీతం అందించలేదనే సంకల్పంతో అటు తెలంగాణ ఉద్యమకారులు కూడా, ముఖ్యంగా తెలంగాణ క్రాంతి దళ్ కి సంబంధించినటువంటి నాయకులు కూడా ఎస్పీబీ విగ్రహ ఆవిష్కరణను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. దీనిపై ఖచ్చితంగా పోరాడతామంటూ కూడా చెప్తున్నారు. మరికొంతమంది అభిప్రాయం చూసుకుంటే ఏదైతే ఎస్పీబీ ఒక ప్రాంతానికి చెందినవాడు కాదు, అన్ని ప్రాంతాల వాడు, తన సంగీతాన్ని అన్ని ప్రాంతాలకి అందించాడు కాబట్టి ఆయనకు ఈ గౌరవం ఇవ్వడం సబబే అని కూడా మరికొంతమంది అభిప్రాయపడుతున్నారు. ఏదేమైనప్పటికీ తెలంగాణ గడ్డ మీద పుట్టినటువంటి కవులకు, కళాకారులకు లేని గుర్తింపు ఇతర రాష్ట్రాల్లో పుట్టిన వాళ్ళకి రేవంత్ సర్కార్ కేటాయిస్తుంది అంటూ కూడా
ప్రతిపక్షాలు తీవ్రంగా మండిపడుతున్నాయి. మరి ఈ నేపథ్యంలో చూసుకుంటే ఆయన విగ్రహ ఆవిష్కరణ జరుగుతుండగానే నిరసన వ్యక్తం చేసేందుకు కూడా కొంతమంది సిద్ధమయ్యారు. విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి సంబంధించి నిజంగా ఇప్పటికైనా తెలుగు ప్రజలు ఎస్పీబీని యాక్సెప్ట్ చేస్తారా లేదా రాజకీయాలు ఎస్పీబీని వ్యతిరేకిస్తూనే ఉంటారా చూడాలి.